మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. చంద్రబాబు నాయుడు అదే అభివృద్ధిపరిచిన ఆర్థిక వ్యవస్థ, ఇదిగో విష వ్యవస్థ అంటారు దీన్ని. ఒక పార్టీ ఏమో ఇదో చంద్రబాబు నాయుడు విషయాన్ని ప్రోత్సహిస్తాడు, దీన్ని ఆర్థిక అభివృద్ధి, పురోగభివృద్ధి అంటారు. ఇంకొక పార్టీ ఏమో శాంతి పార్టీ అనే పార్టీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ కాస్ట్గా మార్చడం. దీంతోపాటు ప్రధాన భస్మాసుర కాంగ్రెస్ ఏదైతుందో అది కూడా మొత్తం దుర్మార్గాన్ని పెంచిపోతుంది. ఎవరి కులాన్ని, ఎవరి మతాన్ని, ఎవరి ధర్మాన్ని, ఎవరి వర్ణాన్ని మొత్తం వారితోనే నాశనం చేసుకునే విధంగా భస్మాసుర హస్తాన్ని ప్రయోగిస్తుంది. ఇది కేంద్రంలో ఉండే భస్మాసుర, అది అంతర్జాతీయ ఉగ్రవాద భస్మాసుర కాంగ్రెస్ హస్తం అది. ఇక స్థానికంగా ఉండే ఏదైతే టీడీపీ పార్టీ ఉందో అది కమ్యూనిస్ట్, ప్యూర్ కమ్యూనిస్ట్ పార్టీ. అది తెలుసుకోగలరు. ఈ చంద్రబాబు నాయుడు చెప్పే మాయాజాలపు మోసపూరితపు మాటలు నమ్మి మోసపోద్దండి. ఈ చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ ఉగ్రవాదులతో చేతులు కలిపి మొత్తం రాష్ట్రాన్ని అల్లాకుల్లోలం చేయడం ప్రధాన లక్ష్యము. జనాలకు ఏదో ఒక ఎరవేయడం, అంటే చేపను పట్టుకుని ఏ విధంగా ఎరేస్తారో ఈ జనాలకి ఏదో ఒకటి ఇది పెన్షన్ ఇట్లాంటివంటి ఇది పనికిమాల పథకాల పేరు చెప్పి ఏదో బుట్టలు వేసుకొని ఓట్లు వేసుకునే విధంగా కుట్ర చేస్తాడు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం సానుభూతి డ్రామాలు ఆడుతూ భూమిని కాంక్రీట్ దిబ్బగా మార్చడం, అది దాని యొక్క ప్రధాన లక్ష్యము. ఇది ఇక్కడ జరుగుతున్న, ఏపీ స్థాయిలో జరుగుతున్న నికృష్ట రాజకీయ దందా. తర్వాత ఈ మావోవాది, ప్రధాన మావోవాది అయిన డిఆర్ అంబేద్కర్ అనే నరరూప రాక్షసుడు రూపొందించడం బట్టి అది కూడా బ్రిటిష్ తీవ్రవాదులతో చేతులు కలిపి స్వాతంత్రాన్ని తెచ్చాడు. ఎవరికి స్వాతంత్రాన్ని తెచ్చాడు? రాక్షసులకు స్వాతంత్రాన్ని తెచ్చాడు. రఘుకులాలను నిర్మూలించే విధంగా చట్టాలు రూపొందించి అంబేద్కర్ అనే నరరూప రాక్షసుడు రఘుకులాలకు ఎటువంటి ఆర్థిక చేయూతనివ్వకుండా, ఎటువంటి తోడ్పాటును అందివ్వకుండా కుట్రపూరితంగా రాక్షస కార్యాలకు ఆర్థిక చేయూతనివ్వడం. దాని కారణంగా రఘుకులాలు పూర్తిగా తుడిచిపెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ 2026లో ఉన్నాం. ఇది ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు. అలాగే బ్రిటిష్ తీవ్రవాదులు వచ్చింది స్వాతంత్రాన్ని స్థాపించడానికి, ఎవరికి? రావణ బ్రహ్మకు. అంటే ఈ విధంగా చెత్తానికి స్వాతంత్రాన్ని స్థాపించడానికి కోసం బ్రిటిష్ తీవ్రవాదులు వచ్చారు. వారికి అడ్డంగా ఉన్న వారిని అందరినీ, దేవతలను అయితేమి, దైవకార్యాలను చేసే వారిని అయితేమి అందరినీ చంపి ఉరితీసి ఏదో ఒక అబద్ధపు ఆరోపణలు వారి మీద వేసి ఏదో రకంగా వాళ్ళను అంతమొందించడం జరిగింది. అందులో భాగమే అల్లూరి సీతారామరాజును కూడా, వారి రాక్షస కార్యాలకు అడ్డుగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజును కూడా చాలా తెలివిగా అంతమొందించడం జరిగింది. అంతమొందించి ఈ బ్రిటిష్ తీవ్రవాదుల చట్టాల, శాసనాల ద్వారా రూపొందించబడినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దానితో మొత్తం అన్ని గ్రామాలను, అన్ని వ్యవస్థలను అన్నిటిని విస్తుల్యం చేస్తూ ఇది ఒక ప్రత్యక్షంగా దేశవాళీ విత్తనాలు అయితే, దేశవాళీ సంపదన అయితే అన్నిటిని కొల్లగొట్టి నాశనం చేయడం జరిగింది. తర్వాత మట్టిని కూడా, చివరికి మట్టిని కూడా వదలకుండా మట్టిని కూడా సర్వనాశనం చేయడం జరుగుతూ ఉంది. ఇంకా నదులు లేదు. ఇంకా రాజధాని పేరు చెప్పి చంద్రబాబు నాయుడు దేనికి నాశనానికి కట్టుబడి ఉన్నట్టు అక్కడ ఇప్పుడు మనకి రేడియో స్టేషన్లు కూడా అట్లే చెప్తూ ఉంటాయి. పొద్దున మాత్రం మంచిగా ఎవడైనా తెలియడానికి సుప్రభాతం పెడతారు ఈ కడప రేడియో స్టేషన్. కానీ అది ప్యూర్గా అది కమ్యూనిస్టు తీవ్రవాదులది. కడప రేడియో స్టేషన్ కూడా కమ్యూనిస్టు తీవ్రవాదులకు పూర్తిగా కొమ్ము కాస్తూ ఉంటుంది. ఈ రాజ్యాంగం కూడా కమ్యూనిస్టు తీవ్రవాదులదే. ఎవరైతే మందు పాత్ర అంటున్నారో, ఐఏఎస్ మందు, ఐపీఎస్ పాత్ర అంటే ఈ మందు పాత్రగాళ్ళు ఎవరంటే ఈ పోలీసు, ఐఏఎస్లు, ఐపీఎస్లే మందు పాత్రగాళ్ళు. అలాగే ఆతంకవాదులచే రూపొందించబడినటువంటి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇవి 3 త్రివిధ దళాలు. ఇవన్నీ ఆతంకవాదులచే రూపొందించబడినవి. వీళ్ళు ఎవరైతే ఆతంకవాదులను చంపుతున్నాం అంటున్నారో వాళ్ళంతా ఆతంకవాదులు కాదు. ఈ ప్రభుత్వ మాఫియాగాళ్ళు తీర్చిదిద్దినటువంటి మానసికంగా వాళ్ళ ఆతంకవాదులని ఇప్పుడు ఏదైతే జవాన్లు భర్తీ అవుతున్న వాళ్ళు ఏదో కూటికు గుడ్డ కోసం అడిగిపోతారు. వాళ్ళకి ఇక్కడ స్కూలు విద్యా స్థాయిలోనే వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళ శత్రువులు, వాళ్ళ ఆతంకవాదులు అని చెప్పడంతో డబ్బు కోసము ఆర్మీలోకి భర్తీ అవుతారు. వాళ్ళ మానసిక స్థితి ఏదైతే ఆతంకవాదులు అంటున్నారో, మనకి చెప్తున్నటువంటి ఐఎస్ ఉగ్రవాదులు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా తాలిబాన్లు అంటున్నారు. వీళ్ళంతా వాస్తవానికి వాళ్ళు ఉగ్రవాదులు కాదు. వాళ్ళను కూడా ఏ విధంగా వాళ్ళు ఉగ్రవాదులని చెప్తారు, వాళ్ళు మనకు అదే విధంగా ఉగ్రవాదులని చెప్పి వాళ్ళకి ఇద్దరికి ఆర్మీ దళాలకు తుపాకులు ఇచ్చి వాళ్ళ మీదకి వీళ్ళ మీద వాళ్ళకు వెళ్ళే విధంగా ఈ ప్రభుత్వ కుట్ర చేసి తమ రాక్షస కార్యకలాపాలు యథేచ్ఛగా చూడవచ్చు ఏ విధంగా చేసుకుంటూ పోతున్నారు. ఇదే కాక ఇష్టారాజ్యంగా బోర్లు వేయించడం, అంటే వ్యవసాయ రంగంలో అడ్డదిడ్డమైన
చట్టాలు రూపొందించడంతో ప్రతి మనిషికి భూమి మీద హక్కులు కల్పించడంతో ఇంకా ఆ ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలను బతకాలి, లేకపోతే చావాలన్నట్లు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు బోర్లు వేయడంతో ఇంకా భూగర్భ జలాలు అడుగంటడం అదొకటి, వ్యవసాయ రంగం చేసేవాళ్ళు కూడా లేదు ఒకటి. ఇంకొకటి ప్రతి మనిషి ఇంటింటికి ఒక బోరు వేయడం, అంటే బోరు వేయడం వల్ల భూమి ఏమవుతుంది, తూట్లు పడవడం జరుగుతుంది. దీని అంతటికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వమే. ఈ నికృష్టపు పరిపాలన విధానాల కారణంగా ప్రతి మనిషికి హక్కులు కల్పించడం, డబ్బు ఆర్థిక అభివృద్ధి జరగడంతో ప్రతి మనిషికి డబ్బు రావడంతో ఆ డబ్బుతో భూమిని అంతా సర్వనాశనం చేయడం జరుగుతూ ఉంది. వచ్చిన డబ్బును ఏం చేయాలో తెలియక చచ్చేలోపు ఏ విధంగా ప్రకృతి నాశనం చేయడం ప్రతి మనిషికి అలవాటు పరుచుకున్నట్లు మనకు కనపడుతుంది. ఆ ప్రకృతి నాశనం చేస్తేనే డబ్బు పురోగతి జరుగుతుంది. ఈ ఉదాహరణకి వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చడం, ఆ ప్లాట్ల మీద ఇది ఇల్లులు కట్టడం, అది మనకు ప్రత్యక్షంగా అది ప్రభుత్వం తోడ్పాటు నడుస్తుంది. ప్రైవేటు మాఫియాగాళ్ళు అదేవిధంగా తోడ్పాటు అందిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనకేదో ఇంకోటి ఈ సెల్లో బాగా స్వర్గసీమ అని ఒకటి వస్తుంటుంది. అది కూడా ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషిస్తే స్వర్గసీమ అని, అది కాంక్రీట్ సీమ అని పెడితే రావణసీమ అని పెడితే పేరు బాగుంటుంది. అది కూడా సీమ అని పేరు ఎందుకు పెట్టాలి? సి అంటే సీత, మా అంటే మర్దనం. మరి సీత పేరుతో ఈ రాక్షసులు అంటే రావణాసునికి సీతకు పెళ్లి చేస్తున్నట్టు ఇక్కడ ప్రధాన అర్థం వస్తుంది. మరి ప్రజలు కూడా గమనించగలరు. ఇది స్వర్గసీమ అని పేరు పెట్టేసి రావణసీమగా మారుస్తూ ఉన్న, అంటే రావణాసునికి సీతకు కళ్యాణం జరుగుతున్నట్టు ఇక్కడ ప్రమాదం వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి గుర్తుంచుకోగలరు. ఇది స్వర్గసీమ పేరుతో ఆతంకవాది, అటువంటి నరరూప రాక్షసులు దేశంలో పెరిగిపోతూ ఉన్నారు స్వర్గసీమ పేరుతో. వీళ్ళంతా టెర్రరిస్టులు. అన్ని చోట్ల రోడ్ల పక్కన ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు వ్యవసాయ భూములన్నిటిను రైతులను అప్పులపాలు చేసి వాళ్ళకు డబ్బాసి చూపించి ఏదో బెదిరించి కానీ రకరకాలుగా ప్లాట్ల దందా చేస్తూ స్వర్గసీమ పేరుతో ఇంకొక సీమ పేరుతో రాక్షసులంతా విజృంభిస్తున్నారు. ఇంకా 40,000 ఎకరాలు ఆడ హైదరాబాద్ ముంచి నాశనం చేసింది కాక మళ్ళీ ఇక్కడ అమరావతి పేరుతో రాష్ట్రం 2 ముక్కలు చేసి అమరావతి పేరుతో అక్కడ కూడా మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు అనే నరరూప రాక్షసుడు అంతర్జాతీయ ఉగ్రవాదులతో చేతులు కప్పి ఈ విధంగా భూమిని కూడా నాశనం చేసే అది కూడా విలువైన పీఠభూమి. ఇక్కడ మనం ఎక్కడైతే నేను ఉన్నానో ఆ ప్రదేశంలో అడుగు అర్ధడుగు 5 ఇంచులు 2 ఇంచుల మట్టి మందము. ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గంలో ఏదైతే గిద్దలూరు ఉందో అది మొత్తం విలువైన మట్టి పొరను కలిగి ఉంది, రేగడి భూమి, నల్ల రేగడి భూమి. అమరావతి పేరుతో జరుగుతున్నది అయితే మొత్తం స్తంభం లోతు అంటే 30 అడుగులు 40 అడుగులు 50 అడుగుల లోతు మట్టి పొర కలిగినటువంటి మందపాటి మట్టి పొర కలిగినటువంటి పీఠభూమి. మరి అటువంటి పీఠభూమి మీద రాజధాని నరరూప రాక్షసుడైనటువంటి చంద్రబాబు నాయుడు, నరహంతకుడు, ఉగ్రవాది, ఆతంకవాది, టెర్రరిస్టువాది అయినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ అమరావతి పేరుతో రాక్షసవాద రాజధాని కడుతున్నాడు. ఇది ఇక్కడ జరుగుతున్న ఆతంకి హంలలు, ఆతంకి ఉగ్ర టెర్రరిస్ట్ కార్యకలాపాలు. మరి ఏదైతే ఇండియన్ ఆర్మీ ఆతంకవాదులను చంపుతుందో అదంతా మీడియా సంస్థలు ఏరిపప్పలను చేస్తుంటారు. అది కూడా గమనించగలరు. ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఉగ్రవాదాలకే అండర్ కంట్రోల్లో పనిచేస్తుంటుంది. అందుకే వాళ్ళకు స్టార్ హోదాలు ఇస్తుంటారు. మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్ ఇట్లా తర్వాత ఈ విధంగా రకరకాల స్టార్ హోదాలు ఇస్తుంటారు. దాని వెనక మాఫియా ఉంటుంది. గమనించడానికి వాళ్ళకు ఆర్థికంగా లక్షల కోట్లు రావాలంటే ఆ విధంగా హోదాలు కల్పిస్తే వాళ్ళకు లక్షల కోట్లు వెనక నుండి నోట్ల కట్టాలు వాళ్ళకు అందుతాయి. కాబట్టి ఆ ఉగ్రవాదానికే కొమ్ము కాస్తారు. ఇది ఇప్పటి వరకు జరుగుతున్న దేశంలో అరాచకాలు. ఎన్నికల సంఘం కూడా ప్రధాన ఎన్నికల సంఘం ఏదైతే ఉందో రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుతున్న ఎన్నికల సంఘం అదంతా 420 ఎన్నికల సంఘం అని కూడా గుర్తించగలరు. ఇదే విధంగా పోలీసులు ఏదైతే డ్రగ్ అంటున్నారో, డ్రగ్ అంటే మన ఎదురుగా కనపడుతుంది ఇదే డ్రగ్ అంటే ఇదే డ్రగ్ దందా చేసేది ఈ పోలీసు వాళ్ళు. వీళ్ళు మళ్ళీ ఎదుటి వాళ్ళు ఏదో డ్రగ్ అంటారు, వాడి డ్రగ్కు విఘాతం కలిగించే దానిని డ్రగ్ అంటారు వాళ్ళ భాషలో, పరిభాషలో. ఇది ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాలు, దురాచకాలు. తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ తీవ్రవాదులకు అండర్ కంట్రోల్లో పనిచేస్తాయి. ఇవన్నీ న్యాయ వ్యవస్థలు కాదు, అన్యాయ వ్యవస్థలని కూడా గుర్తించగలరు. ఇది దేశంలో జరుగుతున్న విధ్వంసాలు, అది కూడా భూగ్రహం మీద జరుగుతున్న విధ్వంసాలు. మళ్ళీ చైనా శత్రువు అని చెప్పేది కూడా విద్యాశాఖల ద్వారా రాక్షస విద్యా వ్యవస్థలే. అవి కూడా వాళ్ళ కంట్రోల్లో పనిచేస్తుంటాయి. జుట్లకు గొడవ పెట్టడం అంటే ఇదే అనమాట. అది ఆ చైనా మనకు శత్రువు కాదు, మనం వాళ్ళకు శత్రువు కాదు. ఇదంతా తీవ్రవాదులు ఆడే దొంగ నాటకము. వారి తీవ్రవాద కార్యకలాపాలు చేసుకొని పోవడానికి ఇదంతా ఉగ్ర కుట్ర. తర్వాత
గ్రామాల్లో ఉండే వృక్ష సంపదను అంటే చింత చెట్లన్నీ ప్రధానంగా గ్రామాల్లో మనం గమనించడం జరుగుతుంది. మామిడి వనాలు ఇట్లా మొత్తం వనాలను కాలే వనాలు కావచ్చు, మొత్తం అన్ని వనాలను గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ జీవన విధానాలకు లోబడినటువంటి ఏదైతే కట్టుబాట్లు ఉన్నాయో వాటిన్నింటిని తుంగలో దొక్కి ఏ విధంగా యథేచ్ఛగా కాంక్రీట్ జంగలుగా మనం గ్రామాలను ఏ విధంగా కాంక్రీట్ జంగలుగా ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో ఈ మాఫియా అడగందే అన్నం పెట్టదంటారు. మరి ఈ మాఫియా గాళ్ళు అడిగడిగి మరి డబ్బులు ఇచ్చి మరి ఇల్లులు కట్టిస్తూ ఉన్నారు ఈ మాఫియా ప్రభుత్వము. ఈ ప్రభుత్వం రావణాసుని దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. రావణాసునికి చిహ్నాలు ఈ విధంగా ఎదురు కనపడుతున్న ఇల్లులు. మరి అంతకుముందు రామునికి చిహ్నాలు ఏంటంటే ఆ చెట్లు, ఆ చింత చెట్లు కావచ్చు, ఏవైతే మామిడి చెట్లు, ఇవన్నీ రామునికి చిహ్నాలు. ఇవి రావణాసునికి చిహ్నాలు. ఆసునికి అపార్ట్మెంట్, ఇటుకల బట్టీలు అన్ని గ్రామాల్లో విస్తరించి ఉన్నాయి. మరి అంటరాని వాళ్ళుగా చిత్రీకరించినటువంటి మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఇదంతా అంబేద్కర్ అనే తీవ్రవాది కుట్రలో భాగమే. అది బ్రిటిష్ తీవ్రవాదులతో చేతులు కలిపి అలాగే హరిజనులు గిరిజనులు ఎవరిని వదలకుండా ప్రతి రఘుకులాలకు సంబంధించిన అన్ని వ్యవస్థలన్నింటినీ అంటరాని వాటిగా చిత్రీకరించి ఈ విధంగా అంటరాని వాటిని అన్నిటిని అంటుకునే విధంగా ప్రపంచ మానవాళిని తీర్చిదిద్దడం జరిగింది ఈ టెర్రరిస్టుల రాజ్యాంగ ఆధీనంలో. ఈ అంబేద్కర్ అనే మావోవాది చూడ్డానికి అనేక కోణాలు పరిశీలిస్తే రావణాసుడని మనకి అర్థమవుతోంది. ఇంకా తర్వాత గాంధీ కూడా రాక్షసుడని, గణతంత్ర అంధవాది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో గ్రామీణ వ్యవస్థలను భూమిని తవ్వించే విధంగా అంటే అపవిత్రం చేసే విధంగా ఉపాధి హామీ పథకాన్ని తీర్చిదిద్ది అక్కడ ఉండే విలువైన ఖనిజ సంపదను దోచుకువెళ్ళడానికి భూమిని అంతా తవ్వి నాశనం చేయడానికి ఈ ప్రభుత్వ ఉగ్ర కుట్రలు అనవసరమైన అంటే భూమిని తవ్వకుండా జీవనం సాగించే ఉత్తమ విధానాలను నాశనం చేసి ఈ విధంగా భూగర్భాన్ని తవ్వి అక్కడ ఉండే ఖనిజ సంపదను బంగారం గనుల పేరు చెప్పి ఇప్పుడు ఎక్కడైతే రాయలసీమలో జరుగుతూ ఉందో తవ్వకాలు ఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు తీవ్రవాదులతో చేతులు కలిపి విధంగా ఈ నికృష్టమైన విధానాలకు పాల్పడుతున్నాడు. ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గంలో 420 ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గెలిచినటువంటి ఎవడైతే నాయకుడు ఉన్నాడో వాని ఆధీనంలో ఇక్కడ మొత్తం కొండల నీటిని తవ్వుతూ ఉన్నారు. అంతకుముందు గెలిచినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో అతని ఆధీనంలో కూడా భూగర్భాలను తవ్వుతూ ఉన్నారు. అంటే ఈ నాయకులకు సంబంధం లేకుండా అంతర్జాతీయ ఉగ్రవాదుల ఆధీనంలో ఇవన్నీ వ్యవస్థలన్నీ నడుస్తున్నట్లు మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది మనం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న భూ విధ్వంసాలు.